ఫ్రెండ్స్, అప్కమింగ్ వచ్చే ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వచ్చే గ్రామర్ రూల్స్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉండే టాప్ 5 గ్రామర్ రూల్స్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ our రూల్ నెంబర్ 91. So see this rule number 91. First see the example. I have never and will never watch this movie. I have never and will never watch this movie. సో ఈ సెంటెన్స్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు ఈ సెంటెన్స్ రాంగ్ అయింది అని అంటే ఒకే స్టేట్మెంట్లో 2 వెర్బ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ హ్యావ్ అనేది ఒక వెర్బ్, విల్ అనేది ఒక వెర్బ్. కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే హ్యావ్ ఉంది కదా, హ్యావ్తో పాటు V3 రావాలి, విల్తో పాటు V1 రావాలి. సో విల్ వాచ్ అనేది V1. సో విల్ ప్లస్ V1 వచ్చింది, బట్ హ్యావ్ మాత్రమే వచ్చింది. దీని పక్కన ఇంకొక వెర్బ్ ఏం లేదు. హ్యావ్ని మనం హెల్పింగ్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం, దీనికి మెయిన్ వెర్బ్ అనేది లేదు. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. సో వెన్ 2 డిఫరెంట్ వెర్బ్స్ ఆర్ రిక్వైర్డ్ వీ విల్ ఆల్వేస్ యూస్ దెమ్. 2 డిఫరెంట్ వెర్బ్స్ అనేది మనకి ఒక సెంటెన్స్లో కావాల్సి వస్తే ఆ రెండింటిని మనం యూస్ చేస్తాం. ఓన్లీ 1 వెర్బే కాదు, 2 వెర్బ్స్ని యూస్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని మనం యూస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ని కరెక్ట్ ఫామ్లో రాయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ. సో హ్యావ్తో పాటు ఎప్పుడు V3 రావాలి కాబట్టి హ్యావ్ వాచ్డ్. ఓకే, నెక్స్ట్ విల్తో పాటు V1 రావాలి కాబట్టి విల్ నెవర్ వాచ్. ఐ హ్యావ్ నెవర్ వాచ్డ్ అండ్ విల్ నెవర్ వాచ్ దిస్ మూవీ. నెక్స్ట్ సో ఇలా చెప్పాను కదా, హ్యాజ్ హ్యావ్ వచ్చిందంటే వాటితో పాటు వచ్చే నెక్స్ట్ వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. అదే విల్ వచ్చింది అంటే V1 ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ అలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ఇట్ టు మై బ్రదర్. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ఇట్ టు మై బ్రదర్. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది ఈ సెంటెన్స్లో అంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ అని ఇచ్చింది. సో ఇక్కడ వుడ్ వచ్చింది, విల్తో పాటు V1 రావాలి కాబట్టి విల్ వుడ్ వచ్చినప్పుడు V1 రావాలి కాబట్టి ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ గివెన్ కాదు, ఐ వుడ్ గివ్. సో ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ గివ్ ఇట్ టు మై బ్రదర్. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ గివ్ ఇట్ టు మై బ్రదర్. సో ఇఫ్ క్లాస్తో ఏదైనా ఒక సెంటెన్స్ అనేది స్టార్ట్ అయితే అది సింపుల్ పాస్ట్ వస్తే వుడ్ ప్లస్ V1, అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని అంటే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ అనేది సింపుల్ పాస్ట్, దానివల్ల ఇక్కడ వుడ్ హ్యావ్ గివెన్ కాదు, వుడ్ ప్లస్ V1 రావాలి. అదే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కనుక ఉంటే అప్పుడు వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది రైట్ అయ్యేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 91. నెక్స్ట్ గో ఫర్ ద రూల్ నెంబర్ 92. రూల్ నెంబర్ 92 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సమ్ వర్డ్స్. సో ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఎక్కువగా డైలీ యూజ్లో చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అలానే కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటాం. ఈ వర్డ్స్ని యూజ్ చేసినప్పుడల్లా ఈ వర్డ్ సింగులరా ప్లూరలా, లేకపోతే సింగులర్ వచ్చినప్పుడు యూజ్ చేయాలా, ప్లూరల్ వచ్చినప్పుడు యూజ్ చేయాలా, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఏ వెర్బ్ని యూజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్లూరల్ వెర్బ్స్ అనమాట. ఎలా అంటే బిలాంగింగ్స్, సీజర్స్, సేవింగ్స్, కంగ్రాచులేషన్స్, ప్రొసీడ్స్, సరౌండింగ్స్, ప్లైస్, టాంగ్స్, జీన్స్, పైజామాస్, ప్యాంటలూన్స్, షార్ట్స్, షూస్, ప్యాంట్స్, రిగర్స్. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా ప్లూరల్ వెర్బ్స్ అనమాట. ఇవి సింగులరా ప్లూరలా అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్లూరల్ వెర్బ్స్. వీటిని ప్లూరల్ ఫామ్లోనే మనం యూజ్ చేయాలి, ప్లూరల్ వెర్బ్స్గానే యూజ్ చేయాలి. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, హిస్ బిలాంగింగ్స్ వాజ్ లాస్ట్. హిజ్ బిలాంగింగ్స్ వాజ్ లాస్ట్ కాదు, బిలాంగింగ్స్ అనేది ప్లూరల్ వెర్బ్ కాబట్టి హిజ్ బిలాంగింగ్స్ వర్ లాస్ట్. హిజ్ బిలాంగింగ్స్ వర్ లాస్ట్. అలానే హిజ్ రిగార్డ్స్ వాజ్ కన్వేడ్ టు హిజ్ పేరెంట్స్. హిజ్ రిగార్డ్స్ వాజ్ కాదు, హిజ్ రిగార్డ్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి హిజ్ రిగార్డ్స్ వర్ కన్వేడ్ టు హిజ్ పేరెంట్స్. సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ని చూసి అవన్నీ ప్లూరల్ వెర్బ్స్, ఇవన్నీ ప్లూరల్ వర్డ్స్, ప్లూరల్ వెర్బ్స్ని యూజ్ చేయాలి అని ఎలా అనుకున్నామో సేమ్ అలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్సే, బట్ సింగులర్ వెర్బ్స్గా మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే మీజిల్స్, డయాబెటిస్, మమ్స్, ఫిజిక్స్, జిమ్నాస్టిక్స్, రికెట్స్, ఏరోబిక్స్, న్యూస్. ఇవన్నీ కూడా చూడడానికి ప్లూరల్గా ఉంటాయి, కానీ వీటన్నిటిని కూడా మనం సింగులర్ వర్డ్స్ కానీ యూజ్ చేయాలి, సింగులర్ వెర్బ్స్ని వీటికి యూజ్ చేయాలి. ఏంటవి? మీజిల్స్, డయాబెటీస్, మమ్స్, ఫిజిక్స్, జిమ్నాస్టిక్స్, రికెట్స్, ఏరోబిక్స్, న్యూస్. ఇవన్నీ కూడా సింగులర్ వెర్బ్స్నే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది రూల్ నెంబర్ 93. నెక్స్ట్ ఆ రూల్ నెంబర్ 94. రూల్ నెంబర్ 94 ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ని కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ప్లూరలా సింగులరా అని ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామో కౌంటబుల్, అన్కౌంటబుల్
వీటిలో కూడా ఇంతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో, అన్‌కౌంటబుల్ అంటే ఏంటి? సో, ప్లూరల్ ఫార్మ్‌లో ఏంటి? ఒక వర్డ్ ఉంది అనంటే అది కౌంటబులా? అన్‌కౌంటబులా? అది ప్లూరలా? సింగులరా? అనేది తెలియాలి. సో, ఇక్కడ ఎక్విప్‌మెంట్. ఎక్విప్‌మెంట్ అంటే వాటన్నిటిని కూడా మనం ఎక్విప్‌మెంటే అని అంటాం. సో, అది సింగులరా? ప్లూరలా? అంటే అలా కాదు. కౌంటబులా? అన్‌కౌంటబులా? అంటే అన్‌కౌంటబుల్ నౌన్స్ కిందకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, జ్యువెలరీ, మెషినరీ, పోయెట్రీ, సీనరీ, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, బ్యాగేజ్, లగేజ్, హెయిర్. సో, హెయిర్‌ని గూడా మనం అన్‌కౌంటబుల్ నౌన్ కిందనే కన్సిడర్ చేయాలి. హెయిర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్ కాబట్టి దానికి ప్లూరల్ ఫార్మ్ వచ్చేసరికి హెయిర్స్, 2 హెయిర్స్ ఇలా రాయొచ్చా అంటే అలా రాయకూడదనమాట. హెయిర్స్, 2 హెయిర్స్ అనే వర్డ్సే ఉండవు. హెయిర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. సో, హెయిర్‌ని మనం ఎప్పుడైనా యూజ్ చేయాలి, లేకపోతే దాన్ని ప్లూరల్ ఫార్మ్‌లో మనం చెప్పాలి అని అనుకుంటే అప్పుడు ఇక్కడ చూడండి. ఐ హావ్ 4 హెయిర్స్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఐ హావ్ 4 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్స్. ఐ హావ్ 4 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్స్. సో, హెయిర్ కోసం దాన్ని ప్లూరల్ ఫార్మ్‌లో చెప్పాలనుకున్నప్పుడు ఈ స్ట్రాండ్స్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలి. అలానే ఐ హావ్ 4 వాటర్. 4 వాటర్ ఏంటి? సో, ఇక్కడ కూడా ఒక హెల్పింగ్ తీసుకోవాలి. ఐ హావ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. సో, ఇక్కడ వాటర్‌కి లీటర్స్ అనేది ఎలా అయితే యూజ్ అవుతుందో, హెయిర్‌కి స్ట్రాండ్స్ అనేది కూడా అలానే యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్‌కౌంటబుల్ నౌన్స్. అన్‌కౌంటబుల్ నౌన్స్ అని వేటినంటాం? ఏ వర్డ్స్‌ని మనం అన్‌కౌంటబుల్ నౌన్స్‌గా కన్సిడర్ చేయాలి అనంటే ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, జ్యువెలరీ, మెషినరీ, పోయెట్రీ, సీనరీ, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, బ్యాగేజ్, లగేజ్, హెయిర్. నెక్స్ట్ రూల్ నంబర్ 95. 95 వచ్చేసరికి కండిషనల్ సెంటెన్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ అనేది కండిషన్స్ బేస్ మీద వర్క్ అవుతున్నప్పుడు వాటిని కండిషనల్ సెంటెన్సెస్ అంటారు. కండిషనల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా యూజ్ చేస్తామంటే దానికి ఇక్కడ చూడండి. కండిషన్, రిజల్ట్. సో, సింపుల్ ప్రెజెంట్ వచ్చిందంటే విల్ ప్లస్ వి1 యూజ్ చేయాలి. అదే సింపుల్ పాస్ట్ వస్తే వుడ్ ప్లస్ వి2 యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3. సో, పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఇందాకల చెప్పుకున్నాం కదా రూల్‌లో, అలాగా పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనంటే వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 యూజ్ చేయాలి. అదే సింపుల్ పాస్ట్ వచ్చింది అంటే వుడ్ ప్లస్ వి2 యూజ్ చేయాలి. అదే సింపుల్ ప్రెజెంట్ వచ్చిందనుకోండి విల్ ప్లస్ వి1 యూజ్ చేయాలి. సో, దీనికి ఎగ్జాంపుల్స్‌గా చెప్పడానికి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. యాస్ సూన్ యాస్ హీ విల్ కమ్, ఐ విల్ ఆస్క్ హిమ్ దిస్ క్వెషన్. సో, ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందంటే యాస్ సూన్ యాస్ హీ విల్ కమ్స్ కాదు, హీ విల్ కమ్ కూడా కాదు. ఈ విల్ అనేది తీసేసేయాలి. యాస్ సూన్ యాస్ హీ కమ్స్ ఐ విల్ ఆస్క్ హిమ్ దిస్ క్వెషన్. సో, సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఐ విల్ ఆస్క్ హిమ్ దిస్ క్వెషన్. విల్ ప్లస్ వి1. ఐ విల్ ఆస్క్. విల్ ప్లస్ వి1. ఓకే. నెక్స్ట్ హ్యాడ్ హీ కేమ్ ఎర్లియర్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ దిస్ క్వెషన్. ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కాకుండా ఓన్లీ బ్లాక్‌లో ఉన్నది ఫస్ట్ చూడండి. తర్వాత రెడ్ అనేది దాని యొక్క కరెక్ట్ ఫార్మ్ అనమాట. హ్యాడ్ హీ కేమ్ ఎర్లియర్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ దిస్ క్వెషన్. సో, హ్యాడ్ హీ కేమ్ ఎర్లియర్ దీనిలో వచ్చేసరికి ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3. ఎందుకని అంటే ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. హ్యాడ్ హీ కేమ్ ఎర్లియర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ దిస్. If you don't watch the previous grammar rules, go to our channel, then you will get all the rules up to the 90 grammar rules, and today we completed 5 grammar rules. So we completed 95 grammar rules out of the 120 grammar rules. Follow this channel for more information regarding to the banking examinations.